Hi guys, this is Dinil Rahul. Welcome to my channel. So first time if anybody is watching my videos, please don't forget do subscribe. So without missing you can watch all my videos. సో ఫస్ట్ టైం ఎవరైనా కానీ నా వీడియోస్ చూస్తూ ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. సో మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అంటే దాండేలి వెళ్తున్నాము. సో కార్వార్లో 2 days ఉన్నా నేను. సో ఇప్పుడు మనం దాండేలికి వెళ్తున్నాము. So I think from 2 days I was staying in Karwar. Now we are going to Dandeli from Karwar. So I think this route is really damn good guys, because I have seen so many times. So I thought to make one vlog, perfect vlog in this route. సో మీకు అందరికి మంచి లొకేషన్స్ కనిపిస్తాయి. ఈ రూట్లో చాలా బాగుంటాయి లొకేషన్స్ అసలుకి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, డోంట్ మిస్ ఎట్ ఆల్. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్ వితౌట్ స్కిప్పింగ్. సో యూ కెన్ వాచ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయి దీంట్లో. సో ఇది ఏంటి అంటే ఒక చిన్న టెంపుల్ అనమాట. దాండేలికి వెళ్ళే ముందు వస్తుంది, చాలా బాగుంటుంది, పైన ఉంటుంది ఇది. సో దెర్ ఇస్ వన్ స్మాల్ టెంపుల్ వెన్ యూ ఆర్ గోయింగ్ దాండేలి. లెఫ్ట్ సైడ్ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ కార్వార్ వెన్ యూ ఆర్ గోయింగ్ దాండేలి. So left side it will come. Don't forget, go guys, it's really damn good. సో ఎవరికైనా వెళ్ళాలి అనుకుంటే కార్వార్ నుంచి దాండేలికి ఎవరైనా వెళ్ళే పని అయితే మర్చిపోకుండా వెళ్ళండి. టెంపుల్కి చాలా బాగుంది. టెంపుల్ ఎసరేను భయ్య, టెంపుల్ ఎసరేను మామయ్య. So exactly Karwar to Dandeli 1 or 2 kilometers. It will take almost 2.5 hours journey. సో ఒక 1 or 2 kilometers ఉంటుంది. వావ్, సో నైస్ కదా, చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ డ్యామ్ గుడ్. పక్క చూద్దాం ఏముందో. విల్ సీ వాట్స్ దేర్ ఇన్ దిస్ సైడ్. వావ్, చాలా బాగుంది కదా. చాలా ఉన్నాయి గైస్ ఇలాంటివి. మనం వెళ్ళేటప్పుడు ఈ రోడ్లో చాలా బాగుంటాయి. సో వెన్ యూర్ ట్రావెలింగ్ ఇన్ దిస్ రూట్, డోంట్ ఫర్గెట్ కార్వార్ టు దాండేలి ఇస్ రియలీ సో సచ్ ఎ నైస్ ప్లేసెస్ యూ విల్ గెట్. So I think it will take 2.5 hours journey from Karwar to Dandeli. So don't forget guys, you should go very slow here, because here roads are not at all good. Full guard section and slippery. 1 second. Wow. సో విల్ మూవ్ ఫ్రమ్ హియర్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ఏదన్నా మంచి ప్లేసెస్ వస్తాయేమో చూద్దాము. సో చాలా బాగుంటుంది ఈ రూట్ మొత్తం. ఇట్ ఈస్ రియలీ సో గుడ్. చూడండి ఎంత బాగుందో నేచర్ మొత్తం, అటు ఇటు మొత్తం. చాలా అంటే చాలా, నాకు చాలా ఇష్టమైన రోడ్ గాయస్ ఇది. ఐ రియలీ లవ్డ్ ఎ లాట్ దిస్ రూట్. ఇంకా సీ హౌ నైస్ ఇట్ ఈస్. వావ్, చాలా బాగుంది ఇక్కడికి కూడా. See the sounds. And see, when I was having lunch, somebody told, next I think I'll get to one river, there crocodiles will be there. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇంకొక బ్రిడ్జ్ దగ్గర ఒక రివర్ ఉంది. ఆ రివర్లో క్రోకడైల్స్ ఉంటాయంట. సో నాకు వాళ్ళు చెప్పారు జాగ్రత్తగా ఉండండి, క్రోకడైల్స్ ఉంటాయి అని చెప్పి. సో చూద్దాం ఈరోజు, మేబీ మనకు కనిపిస్తాయేమో, బట్ ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే దాండేలి, యు నో వాట్, ఐ థింక్ ఇన్ ఇండియా ఇన్ దాండేలి ఓన్లీ యూ కెన్ సీ బ్లాక్ ప్యాంథర్స్. తెలుసు కదా, బాహుబలి మూవీలో ఉంటుంది.
సో ఆ బ్లాక్ ప్యాంథర్స్ ఇండియాలో ఎక్కువ ఉండేది దాండేలిలో, అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండాలి. వావ్, యా, దిస్ వన్ ఓన్లీ హీ సెడ్. సో హియర్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. దట్ గాయ్ సెడ్ హియర్ యూ కెన్ సీ ద క్రోకడైల్స్ ఇన్ దిస్ రివర్. చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ. ఐ షుడ్ బి రియలీ కేర్ఫుల్ హియర్. కొంచెం ముందుకెళ్దాము. వావ్, డెప్త్ ఏమంతగా లేదు ఇక్కడ. క్రోకడైల్స్ ఉండాలంటే డెప్త్ ఉండాలనుకుంటా నాకు తెలిసి. విల్ సీ, బట్ ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్. 2 days నుంచి ఐఎమ్ సీయింగ్ సో మెనీ ఇన్సెక్ట్స్, లీచెస్, సో మెనీ థింగ్స్. ఐ షుడ్ బి రియలీ కేర్ఫుల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఆల్. ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే అసలుకి కొన్నిసార్లు అయితే నేను నిజంగా చెప్తున్నాను గాయస్, చాలా టూ మచ్గా ఉంటుంది ఇక్కడ. కొన్ని పురుగులు కానీ కుట్టేస్తాయి. కుట్టిన విషయం కూడా మనకు సరిగా తెలియదు తెలుసా, అంత డేంజరస్గా ఉంటాయి కొన్ని ఇక్కడ. అన్నీ ఒకేలాగుండవు, కొన్ని మాత్రం అలా ఉంటాయి. సో విల్ డూ వన్ థింగ్, విల్ గో దట్ నియర్ టు దట్ రివర్. ఐ థింక్ కొంచెం ముందుకెళ్దాం రివర్ దగ్గరికి. కొంచెం జాగ్రత్తగానే ఉంటాను నేను, బట్ విల్ గో. ఎందుకంటే చాలా బాగుంది తెలుసా వ్యూ ఇక్కడ నుంచి. కొంచెం ముందుకెళ్దాము. ఐ షుడ్ బి రియలీ కేర్ఫుల్. I'll show you how it is. Wow, I can see so many leeches here, bloodsuckers. జలగలు చాలా ఉన్నాయి తెలుసా ఇక్కడ అసలుకి. చూడండి ఎంత, కొంచెం భయం వేస్తుంది చూడడానికి. అలా ఉంది ఇది. కానీ మూవీస్లో చూపిస్తారు కదా, జురాసిక్ పార్క్ అలాంటి మూవీస్, అలా ఉంది ఇక్కడ మొత్తం. స్లోగా వెళ్ళాలి, కింద చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్, జలగలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, బ్లడ్ సక్కర్స్. చాలా, జస్ట్ లిజన్ దిస్ సౌండ్స్. ఐ కాంట్ ఈవెన్ ఫైండ్ ఎనీ క్రోకడైల్స్ హియర్, బట్ మేబీ ఉండొచ్చేమో కొంచెం లోపలికి వెళ్తే. రిస్క్ ఎక్కువ తీసుకోండి నేను, ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. సో కొంచెం ముందుకెళ్దాము, వీ కెన్ సీ. సో హియర్ యూ కెన్ సీ వన్ మోర్ వే. ఐ థింక్ ఇది బాగుంది కొంచెం, దాంతో కంపేర్ చేస్తే ఇది బెటర్ కొంచెం. కానీ నిజంగా చాలా స్కేరీగా ఉంది తెలుసా, భయంగా ఉంది కొంచెం. అంత సౌండ్స్ కానీ, ఆడు చెప్పినట్టు ముసలు ఎక్కడొస్తుందో ఎక్కడ పట్టుకుంటుందో అదొక భయం. సో ఐ షుడ్ బి రియలీ కేర్ఫుల్. చాలా బాగుంది అసలుకి. లిజన్ దిస్ సౌండ్స్. It's raining again. So I think I have to move on from here because still there are so many places are there on the way. ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి వెళ్ళే రూట్లో, అవన్నీ కవర్ చేయాలి. ఎందుకంటే ఈవినింగ్ లోపు నేను దాండేలి ఫినిష్ చేయాలి. నైట్ టైం దాండేలి ఫారెస్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే బ్లాక్ ప్యాంథర్స్ వచ్చినా వచ్చేస్తాయి. వీ రియలీ డోంట్ నో. వావ్,
పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడ. వావ్ 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 బాబా ఏమన్నా ఉందా అసలుకి ఇది? ఫస్ట్ టైం వాటర్ వైట్ కలర్లో చూస్తున్నాను తెలుసా నేను. ఈ రూట్ మొత్తం బురదగా ఉంది నీళ్ళు. ఇక్కడ మాత్రమే వైట్, కెన్ సీ వైట్. జస్ట్ లిజన్ ది సౌండ్స్. It was really amazing, guys, really amazing. If anybody want to see these kind of views, don't forget Karwar to Dandeli route. Again I'm telling you, Karwar to Dandeli route. So once if you leave Karwar, I think around after 30 kilometers you can find this waterfalls. Karwar నుంచి ఒక 30 kilometers తర్వాత మీకు ఈ వాటర్ ఫాల్స్ రైట్లో వస్తుంది. మర్చిపోకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి, మీకు కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో గాయ్స్, ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఎందుకంటే నేను త్వరగా దాండేలి